మౌనం అంటే మానసిక నిశ్శబ్దం. కానీ మనం అలా అనుకోం. మౌనం అంటే మాట్లాడకుండా ఉంటే దాన్నే మౌనం అనుకుంటాం. కానీ మనస్సు కూడా మౌనంగా ఉంటే, మనస్సు కూడా ఆలోచించకుండా ఉంటే అది మౌనం అవుతుంది. మాట అనేది ఒక భౌతిక శబ్దం. మౌనంగా ఉంటే దానివల్ల ఒక సమస్య పరిష్కారం అవ్వచ్చు. మాట వల్ల ఒక సమస్య రావచ్చు. మనం మాట్లాడే మాటలు హద్దులు దాటాయి అనుకోండి, అది యుద్ధానికి కూడా దారితీస్తుంది. అలాగే మనం మౌనంగా ఉంటే, ఆ మౌనం కనుక హద్దులు దాటి మనం అంత మౌనంగా ఉన్నామంటే దానివల్ల మనకి ఆత్మజ్ఞానం లభిస్తుంది. కొన్ని సమయాల్లో మనం సమాధానం చెప్పకూడదు. అలాంటి సమయాల్లో మౌనంగా ఉంటే అదే సమాధానం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడి సమాధానం చెప్పాలి. ప్రతిదానికి సమాధానం మాటల్లో చెప్పక్కర్లేదు. కొన్నిటికి మౌనంగా ఉంటే అదే సమాధానం అవుతుంది. మనకి రెండూ అవసరమే. మాట్లాడడం అవసరమే, మౌనంగా ఉండడం కూడా రెండూ అవసరమే. వాటిని ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నవాడు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉంటాడు. అలా కాకుండా అవసరం లేనప్పుడు మాట్లాడి, అవసరమైనప్పుడు మాట్లాడకుండా ఉండి దానివల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మౌనంగా ఉండడం అంటే నోటితోటి మాట్లాడకుండా ఉంటే అది మౌనం అవ్వదు. మనం నోటితోటి మాట్లాడకుండా ఉండి ఏదో సౌజ్ఞాలు చేసి లేకపోతే కాగితాల మీద రాసి అలాగా మన మనసులో ఏముందో దాన్ని ఆ రకంగా వ్యక్తపరిస్తే అది మౌనం అవ్వదు. ఎందుకంటే అక్కడ మనసు పనిచేస్తోంది. మన నోటితోటి మాట్లాడకుండా నిశ్శబ్దంగా లోపల మనసులో ఆలోచించుకుంటున్నాం. అది మౌనం అవ్వదు. మనం బయటకు వాక్కుని ఆపేస్తున్నాం, మాటను ఆపేస్తున్నాం తప్పితే మనసుతోటి ఆలోచిస్తూనే ఉన్నాం. మనసులో మాటలు నడుస్తూనే ఉన్నాయి. మౌనం అంటే ఏంటంటే లోపల ఇంద్రియాల యొక్క విజృంభణని ఆపడం. మౌనం అంటే ఏంటంటే మన మనసులో వచ్చే ఆలోచనలను ఆపాలి, ఆవేదనను ఆపాలి, ఆక్రోశాన్ని ఆపాలి, భ్రాంతిని ఆపాలి, వాంఛలు ఏమన్నా ఉంటే వాటిని ఆపాలి. వాక్కు లేకుండా బయటికి మాట్లాడకుండా మనని మనం స్పష్టంగా చూసుకోవడం మౌనం అంటే. మౌనం అంటే మనస్సులో ఆలోచనలు లేని తపస్సు, అఖండ ఆనందపు ఆత్మస్థితి, విషయ శూన్యావస్థ. ఆదిశంకర్ల వారు ఏమన్నారంటే యోగ మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ముందు మాట్లాడడాన్ని ఆపాలని చెప్పారు, వాక్కుని ఆపాలని చెప్పారు. మనం మౌనాన్ని ప్రాక్టీస్ చేసామంటే, మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే అది దివ్యత్వాన్ని దర్శనం చేయడానికి అది ద్వారం లాంటిది అవుతుంది. అదే సర్వానికి మూలం. సర్వం కూడా అందులో నుంచి ప్రారంభమై తిరిగి అందులోనే లీనం అవుతుంది. మనం పాపాలు పోగొట్టుకోవాలంటే 5 రకాల శాంతులు చెప్పారు. అందులో 1 ఉపవాసం, 2 జపం, 3 మౌనం, 4 పశ్చాత్తాపం, 5 శాంతి. ఈ 5 మౌనం కూడా ఒకటి. మనస్సులో కూడా ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని మౌనం అంటారు. మౌనం 3 రకాలుగా ఉంటుంది. అది మనం బయటికి మాట్లాడకపోవడం,
అంటే ఎవరితోనూ కటువుగా మాట్లాడడం, లేకపోతే అసత్యం మాట్లాడడం, ఇతరుల్ని పరనింద చేయడం, లేకపోతే ఇంకోళ్ళ మీద చాడీలు చెప్పడం, అసందర్భ వ్యర్థ ప్రలాపాలు చేయడం, ఇలాంటి వాగ్దోషాలన్నీ కూడా పోతాయి మనం మౌనంగా ఉంటే. అక్షమౌనం రెండోది. అక్షమౌనం అంటే చేతులతోటి కళ్ళతోటి ఇలా సౌజ్ఞాలు చేస్తూ అలాగా మన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పడం, ఇటువంటివి కనుక ఆపామంటే ఈ మౌనం వల్ల ఇంద్రియాల నియంత్రణలోకి వస్తాయి, వచ్చి ధ్యానం వైరాగ్యం బాగా అలవడుతుంది. మూడవది కాష్ఠ మౌనం. దీన్నే మానసిక మౌనం అంటారు. ఈ మనస్సు అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాన్ని దైవ చింతనలోనూ ఆత్మ గురించి తెలుసుకోవడంలోనూ అటువంటి నిష్టలో పెట్టి క్రమేణ పరిపూర్ణ మౌనస్థితికి రావాలి. దాన్ని కాష్ఠమౌనం అంటారు. ఈ మౌనం వల్లే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మనం గొంతుతోటి మాట్లాడినప్పుడు మనస్సు మాట్లాడుతూ ఉంటుంది. మన లోపల మాటలు మన మనస్సు మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. మనం పైకి వాక్కు మాట్లాడకపోవచ్చు, కానీ లోపల మనస్సు మాట్లాడుతూనే ఉంటుంది. దాన్ని ఆపాలి. మనస్సు మౌనంగా ఉంటే హృదయం మాట్లాడుతుంది. హృదయం కూడా మౌనంగా ఉంటే అంతరాత్మ అనుభూతిలోకి వస్తుంది. మనం ఆధ్యాత్మిక సాధన చెయ్యాలంటే మౌనం అలవాటు చేసుకోవాలి. ఆ సాధనలోనూ మనస్సులో వచ్చే ఆలోచనల్ని అణిచెయ్యాలి. దానివల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అప్పుడే అక్కడే మౌనం ప్రారంభమవుతుంది. ఆ మౌనంలోంచే జ్ఞానం ఉదయిస్తుంది. ఆ మౌనం యొక్క అనుభూతే అసలైన పరిపూర్ణమైన జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మనం అంతర్ముఖులం కావాలి అంటే మౌనం ప్రధానం. ఆ మౌనం అంతర్యామిని దర్శింపజేస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాలు ఏవేవో పనులు చేయడం ద్వారా దేన్ని తెలుసుకోలేరో దాన్ని మౌనం ద్వారా తెలుసుకోగలుగుతాం. మాటలకి ఆటుపోట్లు ఉంటాయి, కానీ మౌనం నిర్మలంగా, నిదానంగా, నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి. కరుణతోనూ ఆత్మభావంతోనూ మాట్లాడేవారిని మహామౌనులు అని మహాత్ములు పేర్కొంటూ ఉంటారు. భగవంతుడు అంటే ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్వం, ఓ సత్యం. దాన్ని మౌనం ద్వారానే మనం గ్రహించగలుగుతాం. మౌనం శబ్ద ప్రపంచం కంటే అందమైనది, అర్థవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండమైన ఆనందం, ఎన్నో సమస్యలకి పరిష్కారం కూడా. దీనివల్లే ఆత్మసాక్షాత్కారం పొందగలుగుతాం. ఇదే మోక్షాన్ని కూడా తీసుకువస్తుంది, అందజేస్తుంది. అందుకని మౌనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కువగా మాట్లాడడం, అనవసరంగా మాట్లాడడం, అవసరం లేకుండా మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ఇంకొకళ్ళ గురించి మాట్లాడడం, అటువంటివన్నీ మానేసి మాట్లాడితే సత్యం మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు. ఎక్కువ సమయాన్ని మౌనంగా గడిపితే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది అది మోక్షానికి కూడా దారితీస్తుంది. కనుక మౌనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఉంటాను. బాయ్.